ఇది తమిళనాడులోని ఒక మారుమూల కుగ్రామంలో ఉన్న అతి ప్రాచీనమైన ఇంకా ప్రసిద్ధమైన దేవాలయం. ఆ దేవాలయంలో ఉన్న శంభున్ అంటే శివుడు అక్కడి ప్రజలకి ఎంతో నమ్మకం. కానీ ఆ ఊరి పెద్దలు మరియు పండితులు కలిసి కొన్ని కట్టుబాట్లను ఏర్పాటు చేశారు. వాటి ప్రకారం ఆ ఊరి దళిత ప్రజలు దేవాలయంలోకి అనుమతించబడరు. అదే ఊరిలో కన్నన్ అనే ఒక దళిత యువకుడు కలడు. అతడు శంభునికి పరమ భక్తుడు. కానీ అతనికి అర్థం కాని విషయం ఏమిటంటే, శంభునికి అందరూ ఒకటే కదా, మరి ఆయన ఎందుకని ఈ పెద్దలు పెట్టిన ఆచారాలను అడ్డుకోవడం లేదు? మా దళితులకు కూడా తన దర్శనం దొరికేలా ఎందుకు చేయడం లేదు అని ఆలోచిస్తూ ఉంటాడు. దేవాలయం లోపలికి వెళ్ళి శంభున్ ముందు నుంచొని ఈ ప్రశ్నని అడగాలని కన్నన్ ఎన్నోసార్లు అనుకుంటాడు. కానీ ఆ ఊరికి ఉన్న కట్టుబాట్ల వల్ల అది కుదరడం లేదు. ఆ రోజు ఎప్పుడు వస్తుందా అని ఎంతో ఆశగా ఎదురు చూస్తున్నాడు కన్నన్. ఒకరోజు కన్నన్ తన పశువుల్ని మేపుకొని ఇంటికి తిరిగి బయలుదేరేసరికి చాలా ఆలస్యమయ్యి బాగా చీకటి పడిపోతుంది. ఆ దారంతా అడవి మార్గం. కొంత దూరం వెళ్ళాక తనను ఏదో వెంబడిస్తున్నట్టు కన్నన్కి అనిపిస్తుంది. తను మెల్లిగా వెనక్కి తిరిగి చూస్తాడు. అది చూసి ఒక్కసారిగా కన్నన్ ఉలిక్కి పడతాడు. తన శక్తి అంతా కూడగట్టుకొని పరుగులు పెడతాడు. తనని తరుముతుంది ఒక పెద్ద ఎలుగుబంటి. అది కన్నన్కి చాలా దగ్గరగా వచ్చేస్తుంది. ఇంకా దాని నుంచి తప్పించుకొని బ్రతకడం కష్టం అనుకొని కన్నన్ పెద్దగా శంభున్ అని అరుస్తాడు. అకస్మాత్తుగా ఎటు నుంచి వచ్చాడో తెలియదు, కానీ ఒక కోయదొర వచ్చి ఆ ఎలుగుకి తన బాణాన్ని గురిపెడతాడు. ఆ బాణం దెబ్బకి ఎలుగుబంటి ప్రాణం వదులుతుంది. కన్నన్ పైకి లేచి ఆ కోయదొరను చూసి, సమయానికి దేవుళ్ళా వచ్చి నన్ను కాపాడావు, నీకు కృతజ్ఞతలు అంటాడు. అప్పుడు ఆ కోయదొర నవ్వి, ఇప్పుడైనా నీకు అర్థమైందా? ఒక సమస్యని పరిష్కరించాలి అంటే దేవుడే దిగి రానక్కర్లేదని, మనలాంటి మనుషులు చాలు అని. దేవుడు నీలో, నాలో, ఇంకా మనందరిలో ఉంటాడు. మనం చేయవలసింది మనలో ఉన్న ఆ దైవత్వాన్ని నిద్రలేపడమే. అది ఒక సహాయం రూపంలో కావచ్చు, లేదా పోరాటం రూపంలో అయినా రావచ్చు. కోయదొర చెప్పిన మాటలు విని ఏదో ఆలోచిస్తూ కన్నన్ తల పైకెత్తి చూస్తాడు. అక్కడ కోయదొర కనిపించడు. ఆశ్చర్యంగా అతని చేతిలో ప్రాణం వదిలిన ఎలుగుబంటి కూడా అక్కడ కనిపించదు. కన్నన్కి కాసేపు ఇదంతా చాలా ఆశ్చర్యంగా అనిపించినా తర్వాత ఇది ఆ శంభున్ లీలగా అర్థం చేసుకుంటాడు. మరుసటి రోజు కన్నన్ ఆ ఊరి దళితుల్ని పోగేసి, ఈ రోజు నుంచి మనం ఈ ఊరి పెద్దలకి ఎలాంటి పనులు, సేవలు అందించడం లేదు అని చెప్తాడు. కన్నన్ మాటలకి ఆ దళిత జనమంతా అంగీకరిస్తారు. ఆ రోజు నుంచి ఆ ఊరి పెద్దలకి కానీ పండితులకి కానీ పాలు, పళ్ళు, కూరగాయలు, పువ్వులు ఏవీ దొరకవు. పనివాళ్ళు రారు, చాకలి వాళ్ళు రారు. ఒక వారం గడిచేసరికి ఊరి పెద్దలంతా కలిసి బుద్ధి తెచ్చుకొని ఆ ఊరి దళితులను కూడా దేవాలయంలోకి అనుమతిస్తున్నాము అంటూ చాటింపు వేస్తారు. ఆ ఊరి జనం ఎంతో సంతోషిస్తారు. కన్నన్ కూడా ఎంతో సంతోషిస్తాడు. చివరికి కన్నన్ శంభున్ ముందు నుంచునే రోజు రానే వచ్చింది. కానీ ఎలాంటి ప్రశ్నలు అడగటానికి మాత్రం కాదు, శంభునికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలపటానికి.